ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవడం మూలాన మీకు కలిగే 7 ప్రయోజనాల గురించి ఈ యొక్క వీడియోలో నేను మీకు చూపించబోతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు మొదటి నుంచి ఆఖరి వరకు కూడా వీక్షించాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు, ఎస్పెషల్లీ ప్రతిరోజు రాత్రిపూట మీరు గనక ఒక వారం 10 రోజులు ప్రతిరోజు రాత్రులు అనగా నైట్ టైము దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభం చేస్తే మీ జీవితంలో మీకు కలిగే 7 ప్రయోజనాలు అంటే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి తెలియపరచబోతా ఉన్నాను. సో 7 రకాల బెనిఫిట్స్ అనేవి మీకు కలుగుతాయి, అంతకంటే ఇంకా ఎక్కువే కలుగుతాయి. కానీ 7టిని నేను మీకోసం సిద్ధపాటు చేసి నేను చూపిస్తున్నాను. ఈ రోజున మీరు అనేకమైన బాధల్లో ఉన్నారు, అలాగనే తెలివి లేకుండా ఉన్నారు, అలాగనే అస్వస్థతతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, అలాగనే ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో తెలియని అజ్ఞానంలో మీరు ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవడం మూలన మీ జీవితంలో జరిగే 7 అద్భుతాలు, 7 ప్రయోజనాల గురించి ఈ రోజు నా యొక్క వీడియో ద్వారా నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. సో ఈ యొక్క వీడియోని మీరు మొదటి నుంచి ఆఖరి వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. కామెంట్స్లో కూడా యేసయ్య వాక్యం నన్ను బ్రతికించును, వాక్యము నన్ను బ్రతికించను, దేవుని వాక్యం నన్ను బ్రతికించనని రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ క్లిక్ చేయండి. సో హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియోకి అనేకులకు కూడా చేరినట్లుగా మీరు సహకరించండి. మరి ఆలస్యం లేకుండా దేవుని యొక్క వాక్యము ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదివితే మన జీవితాల్లో అనేక ప్రయోజనాలు మనం పొందుకుంటాము అనేది ఒక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. కాబట్టి మీరు చాలా ఆసక్తిగా ఈ యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనాన్ని నేను మీకు చదివి వినిపించబోతున్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నా, ఫోన్ ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఏం లేకపోయినా నేను చూపించే వాటిని నాతో పాటు చదవండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యం చదవడం మూలాన ప్రతిరోజు మీరు ఒక 3 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు ఉదయము రాత్రి, ఉదయం లేవగానే అలాగే రాత్రి పనుకునే ముందు దేవుని యొక్క వాక్యము మీరు గనక ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ రోజున నీవు, నీ హృదయము, నీ మనస్సు, నీ జీవితం చచ్చిపోయి ఉన్న స్థితిలో ఉంది, లేకపోతే నేను చనిపోదాం అనుకున్న ఆలోచనలతో మీరు బ్రతుకుతూ ఉన్నారు. బ్రతకాలన్న ఆలోచన మీలో లేదు. అనేకమైన నీతి క్రియలు చచ్చిపోయి ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను వెలిగిస్తుంది. అలాగే నీ బాధలు ఈ రోజున ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. అప్పుల బాధలు ఉన్నాయి, అలాగే సంతానం లేదనే ఒక బాధ ఉంది, ఇంకా నా భర్త మారలేదనే బాధ, నా బిడ్డలు మారలేదనే బాధ, నా భార్య నా ఎదురు నుండి వెళ్ళిపోయింది అనే బాధ, అలాగనే ఇదిగో నా బిజినెస్ నష్టమైపోయింది అనే బాధ, అలాగే నా ఉద్యోగం పోయిందనే బాధలో మీరు ఉన్నారు. ఎన్నో రకాలైన బాధలు మీలో ఉన్నాయి. ఈ బాధలన్నిటిలో, ఈ శ్రమలన్నిటిలో, ఈ కష్టాలన్నిటిలో దేవుని యొక్క వాక్యము నీకు నెమ్మది కలుగ చేస్తుంది. ఏంటండి? దేవుని యొక్క వాక్యం నీకు నెమ్మది కలుగ చేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికించి నీకు నెమ్మది కలుగ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవడం మూలాన నీవు దినదినము బ్రతుకుతూ నెమ్మది కలిగి జీవిస్తావు. ఈరోజు నా నెమ్మది లేదు నీకు. నెమ్మది అనగా పీస్ ఆఫ్ మైండ్ లేదు, పీస్ ఆఫ్ హార్ట్ లేదు. నెమ్మది కోసం బ్రాందీ తాగుతున్నావు, విస్కీ తాగుతున్నావు, వ్యభిచారం చేసే గృహాల వైపు తిరుగుతూ ఉన్నావు. నెమ్మది కోసం ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నావు. నెమ్మది పొందుకోవచ్చని సినిమాలకు వెళ్తున్నావు, నెమ్మది పొందుకోవచ్చని సీరియల్స్ చూస్తున్నావు, నెమ్మది కోసం ఎవరెవరితో మాట్లాడుతున్నావు. కానీ ఎక్కడా నీకు నెమ్మది కలగదు. నీ బాధలన్నింటిలో నీకు నెమ్మది కలిగించేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. మరొక లేఖనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 2వది 105వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నీ పాదాలకు దీపముగాను, నీ త్రోవకు వెలుగుగా ఉన్నది. అనగా చూడండి, చీకట్లో నువ్వు వెళ్తున్నావు, నువ్వు ప్రయాణమయ్యి చీకట్లో వెళ్తున్నావు,
కానీ నీ దగ్గర ఏం లేదు అంటే దీపం లేదు, అనగా లైట్ లేదు, టార్చ్ లైట్ లేదు, ఫ్లాష్ లైట్ లేదు, కనీసము ఎలాంటి ఏమీ నీ దగ్గర లేదు, లైట్ అనేది లేదు, సూర్యుని కాంతి లేదు, చంద్రుని యొక్క కాంతి కూడా లేదు. నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు గమ్యానికి? చీకట్లో వెళ్ళలేవు. ఏ గుంటలోనో ఏ నూతిలోనో ఎక్కడో చాట పడిపోతావు. ఎందుకనగా నీ కనులు అంధకారం అవుతాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పబడి ఉన్నది, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ యొక్క ప్రపంచ యాత్రలో నువ్వు వెళ్తున్నప్పుడు నీ పాదాలకు దీపము కావాలి, నీ త్రోవకు వెలుగు కావాలి. ఈ దీపము, ఈ వెలుగు దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యము నిన్ను వెలిగిస్తుంది. ఈ వాక్యము నీకు దారి చూపిస్తుంది. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. జరుగుతుందేంటి, జరగబోయేదేంటి, జరిగింది ఏంటి అనేది దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అలాగనే ప్రతి విషయమైన ప్రతి ఒక్కటి కూడా గైడ్ లైన్స్ అనేవి ఇది ఒక మ్యాప్ లాగా ఉపయోగపడి దేవుని యొక్క వాక్యము నిన్ను పరలోకానికి చేరుస్తుంది. అందుకనే ప్రతిరోజు రాత్రి, అలాగే ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు 3 నుండి 5 అధ్యాయాలు ప్రారంభం నుండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం క్రమముగా రోజు అర్థమైనా అర్థం కాకపోయినా, నీకు తలకాయ నొప్పి వచ్చినా, చిరాకు వచ్చినా, అసలు చదవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా నోరు తెరిచి గట్టిగా పాఠాలు అప్పచెప్పినట్లు చదివేసేయి. అలాగా చేయడం మూలన నీ పాదాలకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అలాగే మూడవ ప్రయోజనం ఏంటి అనేది మనం చూద్దాము. అదే కీర్తన గ్రంథము 119 అధ్యాయము 130వ వచనం ధ్యానం చేసుకుందాం. 119 అధ్యాయము 130వ వచనం కీర్తనలు, నీ వాక్యములు వెల్లడి అగుట తోడానే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని యొక్క వాక్యములు వెల్లడి అవడంతోనే, అంటే నువ్వు ఒక అధ్యాయం చదువుతున్నావు, 2వ అధ్యాయం చదువుతున్నావు, 3వ అధ్యాయం చదువుతున్నావు, నువ్వు చదివిన వెంటనే ఇమ్మీడియట్లుగా వెంటనే ఏమవుతుందంటే నీకు వెలుగు కలుగుతుంది. సో నువ్వు వెలిగించబడతావు. మనకు తెలివి లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు, మనం అజ్ఞానులం, మనకు నాలెడ్జ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చదువులో నీకు సరైన జ్ఞానం లేదు, మ్యాథ్స్ కానీ లేకపోతే సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ నువ్వు తీసుకున్న కోర్సులు ఏవైనా కానీ అవి నీకు అర్థం కావట్లా, నీకు తెలివి లేదు. దేవుని వాక్యం చదవడం వలన నువ్వు చాలా ఎడ్యుకేటెడ్ అవుతావు. తెలివి లేని నీకు దేవుడు తెలివి కలిగి చేస్తాడనమాట. అంటే నువ్వు చాలా జీనియస్ అవుతావు, చాలా మేధావి అవుతావు, ఒక శాస్త్రజ్ఞులుగా దేవుడు చేస్తాడు. సో ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీ బిడ్డలు చదువుకుంటూ ఉండవచ్చు, లేకపోతే నీవే కాలేజో లేకపోతే స్కూల్లో మీరు చదువుతూ ఉండవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం చదవడం వలన మీరు చాలా జీనియస్ అవుతారు. ఇది థర్డ్ బెనిఫిట్ అనమాట. అలాగే 4వ బెనిఫిట్ ఏంటనేది కూడా చదువుకుందాం. 119వ కీర్తన 165వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తొట్రిల్లుటకు కారణం ఏమీ లేదు. చూడండి, దేవుని ధర్మశాస్త్రమును ప్రేమిస్తే, అనగా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని, ఇఫ్ యు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు తూలిపోయి తొట్టిల్లిపోవడానికి అస్సలు రీజన్ అనేది ఏమీ ఉండదు. నువ్వు పడిపోకుండా దేవుని యొక్క వాక్యం నీకు నెమ్మదిని ఇస్తుంది. నీకు నెమ్మది అనేది ఉంటుంది, అనగా చాలా పీస్ఫుల్గా ఉంటావు. అందుకనే దేవుని వాక్యాన్ని ప్రేమించు. ఏవేవో నవలలు చదువుకొని, ఏవేవో పుస్తకాలు చదివి, ఏవేవో వేస్ట్ సెక్సువల్ థింగ్స్, సెక్సువల్ కంటెంట్ చదువుతూ ఇబ్బంది పడే కంటే, నీ జీవితాన్ని నాశనం చేసుకునేదానికంటే దేవుని యొక్క వాక్యమును చదువుకొని అనవసరమైన కల్పనా కథలు చదవడం కంటే దేవుని వాక్యాన్ని ప్రేమించు, నీకు నెమ్మది కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథం ఒకటి లేకపోతే కొనుక్కొని 300 ఉంటుంది పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కొని, ఇక ఈ 2026వ సంవత్సరంలో నువ్వు స్టార్ట్ చేయి వాక్యం చదవడం. ఇది 4వ బెనిఫిట్. 5వ బెనిఫిట్ ఏంటనేది కూడా మనం చూద్దాం. కీర్తనలు 19వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనము చూడండి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధ గ్రంథం, ఈ రోజున బంగారాన్ని కోరుకుంటున్నావు, విస్తారమైన మేలిమి బంగారాన్ని నువ్వు కోరుకుంటున్నావు, బంగారాన్ని నువ్వు ఇష్టపడతావు, దానికోసం ఎంతో కష్టపడతావు. చెవిలీలు చేయించుకుంటారు, లేకపోతే బంగారపు ఉంగరం చేయించుకుంటారు. చాలామంది బంగారాన్ని ఎంతో ప్రేమిస్తారనమాట. బంగారానికి ఎంతో విలువ మార్కెట్లో ఉంది.
బంగారము కంటే మేలిమి బంగారము కంటే పరిశుద్ధ గ్రంథం కోరదగినది, తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను. చూడండి, తేనె అనేది ఎంత శ్రేష్టమైనదో, అది తిన్నప్పుడు ఎంత మధురంగా ఎంత స్వీట్గా ఉంటుందో అంతకంటే ఎక్కువ స్వీట్గా ఉంటుంది దేవుని వాక్యం చదివినప్పుడు. మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే బంగారాన్ని తీసుకెళ్ళేమన్నా బీరువాలో పెట్టుకుంటున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్ళేమన్నా టీవీల మీద, లేకపోతే కాళ్ళ దగ్గర, తల దగ్గర, ఎక్కడ పడితే అక్కడ వాక్యాన్ని మనం పడేస్తాము. దాన్ని తెరిచి సంవత్సరం 6 నెలలు ఎప్పుడో ఒకసారి దాన్ని అస్సలు గౌరవించాం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం గౌరవించాం. కానీ బంగారము కంటే విలువైనది, కోరదగినది, జుంటె తేనె ధారల కంటే మధురమైనది ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ యొక్క 66 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, కొత్త నిబంధనలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు, వీటన్నిటినీ కూడా మీరు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. ఇవి ఎంతో కోరదగినవి. వీటన్నిటిని చదివినప్పుడు మీ జీవితం మార్చబడుతుంది. సో ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. అలాగే కొత్త నిబంధన కూడా వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదువుతూ ఈ 2026 అయిపోయే లోపు ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, 2026 అయిపోయే లోపు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్తి చెయ్యాలి. ఈ 2026 అయ్యే లోపు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్తి చెయ్యాలి. అలాగనే మరి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10 నుండి మనం చూసుకున్నట్లయితే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. వర్షము ఆకాశం నుండి భూమి మీద పడుతుంది, హిమము అనగా మంచు భూమి మీదకి వస్తుంది. ఆకాశంలో నుండి భూమి మీదకి వచ్చిన వర్షము, హిమము అనగా మంచు, అవి కిందకు పడ్డాక మళ్ళీ అవి పైకి వెళ్ళవు. అవి ఏం చేస్తాయి? భూమిని తడుపుతాయి. అలాగే విత్తనాలు విత్తిన ఆ రైతుని యొక్క విత్తనాలను తడుపుతాయి. అప్పుడు అవి ఫలిస్తాయి, భుజించువానికి ఆహారం కలుగుతుంది. అది చిగుర్చి వర్ధిల్లినట్లుగా ఆ మంచు అలాగే ఆ వర్షం చేస్తుంది. సేమ్ వే దేవుని వాక్యం కూడా ఏం చేస్తుంది అంటే, నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం అంతా చదువుతూ ఉన్నప్పుడు దేవుని నోట్లోండి వచ్చి వచనాలన్నీ కూడా అవి వ్యర్థం అవ్వవు. దేవునికి అనుకూలమైన దాన్ని నెరవేరుస్తాయి. దేవుని కార్యాలు నీ పట్ల సఫలమవునట్లుగా చేస్తాయి అన్నమాట. సో వర్షము హిమము అనేది భూమిని తడిపి భూమిని పచ్చగా ఉన్నట్లుగా, ఆహారాన్ని కలిగినట్లుగా ఎలాగైతే చేస్తున్నాయో, దేవుని యొక్క వాక్యం నువ్వు చదివినప్పుడు నీ హృదయం అనే భూమిలో విత్తబడి నీ యొక్క కార్యాలన్నీ ఏం లేదు, దేవుని వాక్యం ప్రతిరోజు చదవడం మూలాన దేవునికి అనుకూలమైనవి నీ జీవితంలో జరుగుతాయి. అలాగే దేవుని కార్యాలు నీ పట్ల సఫలమవుతాయి. ఇది 6వ బెనిఫిట్. 7వ బెనిఫిట్ ఏంటనేది కూడా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 148వ వచనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 148వ వచనం. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. ఈ వాక్యాన్ని బట్టి మనము వాక్యాన్ని ధ్యానించడం, ఎప్పుడు మెడిటేషన్ చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ఎప్పుడు చదవాలంటే రాత్రులు చదవాలి. నైట్స్ ఒక్కొక్కసారి నిద్ర పట్టనప్పుడు ప్రత్యేకంగా ఒక 60 నిమిషాలు వాక్యం చదవండి. రాత్రి పూట మేబీ 10 గంటలకి, 11 గంటలకి, 1 గంటకి, 2ంటికి, 3ంటికి, 4ంటికి, 5ంటికి, నైట్ టైమ్స్. సో అలాగా చీకటి పడ్డాక 1 గంట సేపు నీ కన్నులను తెరుచుకొని నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభం చేయి. ఇలా మీరు వాక్యాన్ని చదువుతుండగా వారం రోజుల్లో ఒక మార్పును చూస్తారు. అలాగే 1 నెలలో అనేక కార్యాలు మీ జీవితంలో చూస్తారు. 3 నెలలకి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇక మీరు వాక్యం చదవడం మానరు. సో 7 ప్రయోజనాలు వాక్యం చదవడం వల్ల ఈ రోజున మీరు తెలుసుకున్నారు. సో దేవుని యొక్క వాక్యం బ్రతికిస్తుంది, బాధలో నెమ్మదినిస్తుంది, తెలివిలేని వారికి తెలివినిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం చదవడం మూలాన మనకి ఎన్నో బెనిఫిట్స్ జరుగుతాయని వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకున్నాము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మీరు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువునట్లుగా మీ కొరకు నేను ఒక ప్రార్థన చేస్తాను. దానికంటే ముందుగా ఎవరికైనా మీలో ప్రార్థన అవసరతలు ఉంటే ఈ 2 నెంబర్లకి ప్రార్థన అవసరతలు పంపించండి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. నా పేరు కిషోర్ కుమార్, యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా,
మరి మందిరం కొరకు ఒక స్థలాన్ని కొనాలనే ఆలోచనలో ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ యొక్క వాక్యం మీకు అద్భుతం చేసి దేవుడు మీ పట్ల కార్యాలు జరిగిస్తే ఈ 2 నెంబర్లకి ఫోన్పే, గూగుల్ పే, అలాగనే పేటిఎం ఉంది. మీరు దేవునికి కానుకను పంపించి ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. సో మీ ప్రార్థన అవసరతలు వాట్సాప్ ద్వారా తెలియపరచండి. అలాగనే ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు మీ పట్ల బలమైన గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యాన్ని చదివే ఆ తలంపులను, ఆలోచనలను దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువా, ఈ రోజున ఈ యొక్క వాక్యం వినిన నీ కుమార్తెను లేదా నీ కుమారుని దీవించి ఆశీర్వదించు. వాక్యం చదివి నీ బిడ్డలు ప్రభు ఆశీర్వదింపబడి దీవించబడి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, అయా నీ దీవెనకరమైన హస్తాన్ని బిడ్డలపైన ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. లాస్ట్గా ఈ యొక్క వీడియోని, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. హైప్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి. నీవు యేసయ్య వాక్యం నన్ను బ్రతికించునని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.